కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో పలు చోట్ల అకాల వర్షాలు. విజయవాడ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. కలెక్టర్స్, ఎస్పీలను హోంమంత్రి ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ఎండీకి హోంమంత్రి అనిత ఫోన్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ లక్ష్మీ షా. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. అప్పటి వరకు ఎండ ఉన్నట్టుండి వాన పడుతోంది. దేశంలోని 16 రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, త్రిపుర, మిజోరాం, మణిపూర్, కేరళ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఏపీలో సహా అనేక రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 4-5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మే 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈశాన్య భారతదేశంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విజయవాడ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుపతి, బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షం పడింది. భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలు చోట్ల ఈదురుగాలులకు హోర్డింగ్స్, చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాడేరు ఏజెన్సీలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం కురిసింది. అమలాపురం, అంబాజీపేట, పి గన్నవరం, మామిడి కుదురు, అల్లవరం, ఐనవిల్లి, ఉప్పలగుప్తం మండలాల్లో వర్షం పడింది. అమలాపురంలో భారీ వర్షానికి డ్రైన్లు మునిగిపోయాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మణుగూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలతో తీవ్ర పంట నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.